హలో అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు అందరూ బాగున్నారండి? మేము కూడా చాలా బాగున్నామండి. వెల్కమ్ టు రవి జోష్నాస్ కిచెన్. ఈరోజైతే మీ అందరికీ ఒక మంచి కేక్ని అయితే పరిచయం చేద్దాం అనుకుంటున్నానండి. అదేంటనుకుంటున్నారా? అదే బనానా చాక్లెట్ కేక్. ఈ బనానా చాక్లెట్ కేక్కి కావాల్సిన పదార్థాలు చూద్దామండి. 2 బనానాస్, 1 కప్పు, 1 ఎగ్ అయితే సరిపోతుంది. 1 ఎగ్, అలాగే 1 అరకప్పు పంచదార తీసుకుందాము. అలాగే 1 అరకప్పు రిఫైన్డ్ ఆయిల్ తీసుకుందాము. అలాగే 1 కప్పు ఆశీర్వాద్ గోధుమ పిండి తీసుకుందాము. 1 పావు కప్పు కోకో పౌడర్ తీసుకుందాము. 1 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ తీసుకుందాము. 1 పావు టీ స్పూన్ బేకింగ్ సోడా తీసుకుందాము. అలాగే 1 కప్పు పాలు అయితే సరిపోతుంది. 1 కప్పు పాలు, అలాగే వెనీలా ఎసెన్స్. ఇప్పుడు చాకో బాల్స్, ఇవి మంచిగా డెకరేషన్ కోసం బాగుంటాయి. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాము. కట్ చేసి పెట్టుకున్న 2 బనానాస్ని మిక్సీ జార్లో వేసుకొని 1 ఎగ్ని కూడా బీట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకుందాము. అలాగే 1 అరకప్పు పంచదారని, అలాగే 1 అరకప్పు ఆయిల్ని కూడా మిక్సీ జార్లో వేసుకుందాము. వేసుకొని వీటి మొత్తాన్ని మనం చక్కగా గ్రైండ్ చేసుకుందాము. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత మనకి మంచి కన్సిస్టెన్సీలోకి అయితే వచ్చేసింది కదా. ఇప్పుడు మనం దీనిలోకి ఏమేమి యాడ్ చేద్దామంటే, ఫస్ట్గా తీసుకున్నాం కదండి 1 కప్పు గోధుమ పిండిని కూడా వేసుకుందాము. అలాగే 1 పావు కప్పు కోకో పౌడర్ని కూడా వేసుకుందాము. కోకో పౌడర్, అలాగే 1 టీ స్పూను బేకింగ్ పౌడర్ని కూడా వేసుకుందాము. 1 పావు టీ స్పూన్ బేకింగ్ సోడా కూడా వేసుకుందాము. వేసుకొని వీటిని విస్కర్స్ హెల్ప్తో చక్కగా కలిసిపోయేలాగా మొత్తం ఇలా కలుపుకోవాలి. అలాగే ఈ కన్సిస్టెన్సీ కొంచెం బాగుండాలంటే కొంచెంగా మనం మిల్క్ని యాడ్ చేసుకొని మంచి కన్సిస్టెన్సీలోకి అయితే రావాలి. చూపించిన విధంగా మంచి కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత మనం ఈలోపు 1 గిన్నెను తీసుకొని ఆ గిన్నెకి కూడా నెయ్యిని అప్లై చేసుకుందాము. అలాగే 1 అర టీ స్పూన్ వెనీలా ఎసెన్స్ని కూడా వేసుకొని చక్కగా కలుపుకోవాలి. ఈలోపు 1 మందపాటి డేక్షాన్ని తీసుకొని దాంట్లోకి మనం నెయ్యి వేసుకొని ఆ గిన్నె మొత్తం మనకి స్ప్రెడ్ అయ్యేలాగా పెట్టుకోవాలి. ఎందుకంటే మనం ఈ బ్యాటర్ వేసినప్పుడు మనకి చక్కగా ఎక్కడ అంటుకుపోకుండా మాడిపోకుండా మనకి కేక్ అనేది చాలా నీట్గా వస్తుంది, చాలా బాగుంటుంది. అలాగ ఒకసారి మనము ఎయిర్ బబుల్స్ లేకుండా 2-3 సార్లు అలా ట్యాప్ చేసుకొని పెట్టుకుందాము. ఈలోపు మనం షార్ట్స్ అయితే ఉన్నాయి కదా, వాటిని చక్కగా డెకరేట్ చేసి పెట్టుకుందాము. ఇవి చాలా బాగా మెల్ట్ అయిపోయి మంచి టేస్ట్ని ఇస్తుంది. చక్కగా డెకరేట్ చేసుకొని ఇప్పుడు మన స్టవ్ మీద 1 మందపాటి డేక్షాన్ని పెట్టుకొని అడుగు మనకి అంటిపోకుండా ఒక స్టాండ్ని అయితే పెట్టుకుందాము. ముందుగా స్టవ్ని ఒక 5 to 7 minutes ప్రీహీట్ చేసుకొని తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న కేక్ పెట్టుకొని మనం మూత పెట్టుకొని ఇది మనకి లో టు మీడియం ఫ్లేమ్లో 35 to 40 minutes వరకు కుక్ చేసుకోవాలి. చూసారు కదండి, మన కేక్ అయితే రెడీ అయిపోయింది. ఎంత బాగుందో ఒకసారి మనం దాన్ని చక్కగా అలా ట్యాప్ చేసుకుందాము. ఎలా వస్తుందో చూద్దాము. వెయిట్ చేస్తున్నారా? ఎలా వస్తుందో ఒకసారి అయితే చూసేద్దాము. మనం నెయ్యి రాసాం కాబట్టి ఎక్కడ అంటుకుపోకుండా చక్కగా వస్తుందండి. వావ్, చూసారా అండి ఎంత చక్కగా మన కేక్ అయితే రెడీ అయిపోయిందో. ఎంత ఫ్లఫీగా. ఇదే కేక్ మనం బయటైతే చాలా ప్రిజర్వేటివ్స్ అన్నీ కలుపుతారండి. మన హెల్త్కి కూడా అంత మంచిది కాదు. కాబట్టి చక్కగా మనం ఇలా ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మన పిల్లల బర్త్డేస్కి, చిన్న పార్టీస్కి ఇలా మనం చక్కగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు అన్నమాట. చూసారా ఎలా చక్కగా ఎక్కడ అంటుకుపోకుండా ఎంత నీట్గా మన కేక్ అయితే రెడీ అయిపోయిందో. మంచి కలర్తో, మంచి లుకింగ్, చాలా బాగుందండి. మీరు కూడా ఒక్కసారి ఇంట్లో ట్రై చేసి చూడండి ఎంత బాగా వస్తుందో. చూసారా అండి, ఈ విధంగా మనం చక్కగా సర్వ్ చేసుకోవచ్చు. ఒక ప్లేట్లోకి తీసుకొని ఒకసారి కట్ చేసి ఎలా ఉందో మనం చూద్దాము. జీడిపప్పును వేయించుకొని మంచిగా మనం ఇలా డెకరేట్ చేసుకోవచ్చు. ఇలా ప్రిపేర్ అయిన కేక్ని ఒక మంచి సర్వింగ్ ప్లేట్లోకి అయితే తీసుకొని చాకు కూడా కొంచెం నెయ్యి రాసుకొని ఇలా ఒకసారి కట్ చేసి చూద్దాము. మనకి కేక్ ఎంత ఫ్లఫీగా వచ్చిందో
ఒకసారి అయితే చూద్దాము. చూసారు కదండి, మన కేక్ అయితే ఎంత చక్కగా ఫ్లఫీగా బాగా రెడీ అయిపోయిందో. ఇలాగే మీరు కూడా ఇంట్లో చక్కగా ట్రై చేసి చూడండి. మనము పిల్లల బర్త్డేస్కి ఇలా ఇంట్లోనే చక్కగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఓకేనా అండి? ఒకసారి లోపల ఎలా ఉందో చూద్దాము. వావ్, చాలా బాగా వచ్చిందండి. మనము వేసుకున్న ఆ క్యాడ్బరీ బైట్స్ ఎంత చక్కగా మెల్ట్ అయిపోయాయో చూసారండి. ఈ విధంగా మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేసి చూడండి ఎంత బాగా వస్తుందో. మరి ఇలాంటి మరిన్ని వీడియోస్ని మీ అందరి కోసం మేము షేర్ చేయాలని ఇష్టపడుతున్నామండి. మరి మీరు ప్లీజ్ మాకు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్